హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను గుత్తొంకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే నువ్వులు వేయాలి. నువ్వులు కూడా చిటపటలాడుతుంటే అందులోకి ధనియాలు వేయాలి. అన్నిటిని మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అన్ని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ చాలు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా మాడకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది గుత్తొంకాయ కోసము మసాలా. మీ అందరికి గుత్తొంకాయ అంటే ఇష్టమా? నెక్స్ట్ ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నా దగ్గర కాజు కొంచెమే ఉంది, మీరు కాజూస్ కూడా వేసుకోండి. పేస్ట్ మంచిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాజు వేస్తే. కాజు కూడా వేసి పెట్టుకోవాలి. ఇదంతా ఫ్రై చేస్తున్నప్పుడే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. వంకాయలను డీప్ ఫ్రై చేయాలి. మనము కొంచెం వంకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆయిల్ వాటర్లో మనము వంకాయలు సాల్ట్లో వేస్తాం కదా, బ్లాక్ కాకుండా మంచిగా కొంచెము తూడ్చుకొని వేయాలి, లేదంటే ఆయిల్ మీదకి చిట్లుతుంది. మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తే థిక్ పేస్ట్ లాగా వస్తుంది. పౌడర్ లాగా ఉంటే అది సరిగా మిక్స్ అవ్వదు. కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ వంకాయలను మనము కట్ చేసేటప్పుడు మనము సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. వైట్ వంకాయలతో గుత్తొంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. బ్లాక్ వంకాయల కంటే వైట్ వంకాయలతోటే టేస్టీగా ఉంటుంది. మనం గుత్తొంకాయ చేసేటప్పుడు వంకాయలను చిన్న చిన్న సైజులోనే తీసుకోవాలి. పెద్ద సైజ్ అయితే అవి సరిగా ఉడకవు. నెక్స్ట్ వంకాయలను తీసి పక్కకు పెట్టుకొని కొంచెం ఎంత కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఆనియన్స్ వేయాలి. ఒక మీడియం సైజ్ అంత ఆనియన్ సరిపోతుంది. చిన్న చిన్న సైజ్ కట్ చేస్తే బాగుంటుంది. అవి మధ్య మధ్యలో మనకి కర్రీలో తగులుతూ ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఆనియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొంతమంది ఆ పేస్ట్లోనే ఆనియన్, టమాటా, అల్లం ఎల్లిగడ్డ అన్ని వేసి గ్రైండ్ చేస్తారు. సో నేను అలా చేయను, ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. మాడకుండా సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత. మీరు గుత్తొంకాయ ఇలానే చేస్తారా? ఇది చపాతీలో కానీ, పూరీలో కానీ, బగారా రైస్, నార్మల్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలో కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వంకాయ మనం డీప్ ఫ్రై చేయడం వల్ల, తర్వాత మళ్ళీ కర్రీలోకి బాయిల్ అవ్వడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. మనం ఈజీగా తినేసేయచ్చు. చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే తొందరగా ఈజీగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆ పేస్ట్ వేసినాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పేస్ట్ మొత్తం అన్నిటికి పట్టేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే అది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఆయిల్ పైకి వస్తే మొత్తం అన్నిటికి పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు గుత్తొంకాయ చేస్తుంటారా ఇంట్లో? చెప్పండి నాకు కూడా కమెంట్లో. ఇక్కడ చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది సైడ్లోకి.
నెక్స్ట్ ఇందులోకి మనము పసుపు, కారం కారం మీకు తగినంత తీసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు ఆల్రెడీ మనం చెక్క లవంగా వేసినాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. కొంచెం కారం మీ ఇష్టం ఉంటే తక్కువనే తీసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పసుపు, కారం, సాల్ట్ తీసుకోవాలి. దీనిలోకి ఇంకా వేరే ఏ మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు. మనం ముందే చేసుకున్న పేస్ట్ దానిలోనే మసాలా ఉంటుంది. ఇలా చేయొచ్చు. నెక్స్ట్ లేదు అంటే మసాలాస్ అవన్నీ వేసి టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పేస్ట్ చేసి డైరెక్ట్ ఆయిల్లో ఆ పేస్ట్ వేసి వంకాయలను నార్మల్గా కట్ చేసి వేయడం అలా కూడా చేయొచ్చు. కానీ ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు ఫంక్షన్స్లలో అలా చేసిన ఫ్లేవర్ వస్తుంది. మంచిగా మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. మొత్తం ఈ మసాలానంతా అన్నిటికీ పట్టేటట్టు కొద్దిసేపు మూత పెట్టేసేస్తే పైకి వస్తుంది. నెక్స్ట్ దీనిలోకి చింతపండు రసం వేసుకోవాలి. నా దగ్గర క్లిప్ మిస్ అయింది. చింతపండు రసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టినాం కదా, ఆ రసం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా అవుతుంది. నెక్స్ట్ ఇందాక మనం పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ని అదే గ్రైండర్లోకి కొన్ని వాటర్ తీసేసుకొని దానిలో వేసుకోవాలి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వాటర్ కొంచెం ఇట్లా ఒక పొంగు వచ్చేంత వరకు చూసుకొని నెక్స్ట్ ఇందులోకి వంకాయలను వేసేసేయాలి. వంకాయలను వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాటర్ మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోండి. నెక్స్ట్ లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టేసి దించేసుకోవడమే. చూసిండ్రే వంకాయ ఎంత మంచి ఫ్రై అయింది. ఈజీగా తింటారు పిల్లలు అయినా సరే, ఎవరైనా సరే ఈజీగా తింటారు. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.